ప్రవేశపెట్టినటువంటి గ్రామ సచివాలయము, ఆర్బీకే, విలేజ్ హెల్త్ సెంటర్స్, డిజిటల్ లైబ్రరీస్ ఇవన్నీ కూడా మెచ్చుకొని ఈ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు. కాబట్టి ఏవైనా చిన్న పొరపాట్లు ఉండొచ్చు, సర్దుబాటు చేసుకోవాలనే కానీ దానిపైన విమర్శలకి ప్రతి విమర్శలు ఉండకూడదు అని చెప్పి గౌరవ సభను కోరుతున్నా. నేను కూడా చెప్తున్నా, ప్రధానమంత్రి గారు పొగిడారా, ముఖ్యమంత్రి గారు పొగిడారా, నేను అట్లా ఇక్కడ మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలో మాత్రం మాట్లాడా. రెండో విషయం, ప్రజాభిప్రాయం. నేను సచివాలయ వ్యవస్థను నిందించదా, సచివాలయ వ్యవస్థ వద్దని చెప్పదా. వినండి, మీరు మాట్లాడాలి, నేను మాట్లాడుతున్నాను. వినండి, నేను వద్దని చెప్పదా. ఎంపిక విధానం గురించి మాట్లాడాను నేను, సచివాలయ నిర్మాణ విధానం గురించి మాట్లాడాను నేను. ఎక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది, ఎక్కడ మినిట్స్ జరిగాయి, ఎక్కడ ఉన్నాయి మీరు చెప్పండి. ఒక విషయం చెప్తారు ఎమ్మెల్యే గారు, ట్రాన్స్పరెన్సీగా జరిగాయి. జరిగిన వాటిలో రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట చెప్తారు, 5 ఏళ్ళు సక్రమంగా లేవు, ఇప్పుడు కూడా 5 ఏళ్ళు సక్రమంగా లేవు. ప్రతి ప్రభుత్వంలో పొరపాట్లు జరుగుతాయి, సరిదిద్దాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు జరుగుతున్నాయి. వాటి యొక్క పునర్నిర్మాణాలు ఒక ప్రాతిపదికన జరుగుతున్నాయి. దాన్ని ఎందుకు మీరు చెప్పాలా మీ సభ్యులకి? దాన్ని కూడా చెప్పాలా? ఒక ప్రాతిపదికన జరుగుతున్నాయి, సెలెక్టెడ్ గా చేస్తున్నాము, 1 by 1 చేస్తున్నాం. మీరు ఎందుకు చెప్పరా? మీరు చేరుకుని అందరికీ చెప్పారు, పక్షపాతంగా మాట్లాడకూడదు, పక్షపాతంగా మాట్లాడకూడదు. మీరు ఆ విషయం మాట్లాడినప్పుడు ఈ విషయం మాట్లాడాలి, ఆ విషయం మాట్లాడినప్పుడు ఈ విషయం కూడా మాట్లాడాలి. అవునయ్యా, ఒక ప్రాతిపదికన జరుగుతుందని. మరి ఒక ప్రాతిపదిక ఒక సభ్యుడు మాట్లాడేటప్పుడు చైర్మన్ గారు ఆ విషయం ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మాట్లాడమంటే మాట్లాడుంటే కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు. ప్లీజ్ సైలెంట్. కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు. సంబంధించి గ్రామ స్థాయి ఇప్పుడు విత్ ఫైనాన్స్ కమిషన్ లో 3 జిల్లాలు ఫైనాన్స్ స్థాయి ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇన్ఫర్మేషన్ ఒకసారి ఎందుకంటే సచివాలయం స్టాఫ్ మన స్టాఫ్ ఇన్కంప్లీట్ బిల్డింగ్ కూర్చుంటున్నారు, వాళ్ళ ఫెసిలిటీ లేదు. మనం ఫైనాన్స్ కమిషన్ కొన్ని ఫైనాన్స్ ఇచ్చాము, ఒక కాన్స్టిట్యూన్సీ వాళ్ళు. ఈ రిమైనింగ్ కాన్స్టిట్యూన్సీలు ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ఫండ్ చూసుకోవాలి, ఫండ్ సోర్స్ మన దగ్గర ఉండాలి. ఓకే, మనరేగాలో గవర్నమెంట్ ప్రయారిటీ పెట్టింది, ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్లో మాట్లాడాలి, అన్ని రోడ్స్ కంప్లీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బోర్డర్ రోడ్స్ ఉన్నాయి. ఇది సభ ఆవేశ ప్రదేశం కాదు, ఆలోచన కూర్చోండి, ఆలోచనతో చర్చించుకోవాల్సిన ఆలోచనతో చర్చించుకునే సభ, అన్నిటికన్నా మించి ఆఖరి సభ. ప్రతి ఒక్కరికి రాజకీయాలకు వచ్చారు. నేను తొలిసారిగా రాజకీయాలకు వచ్చాను, ఎమ్మెల్యేగా గెలిచాను. నాకు కొన్ని బాధ్యతలు, కోరికలు ఉంటాయి. మీరు కూడా కొన్ని బాధ్యతలు, కోరికలతో వచ్చి ఉంటారు. జెడ్పీటీసీ సభ్యులైనాక నేను ఈ పని చేయాలన్నటువంటి ఆలోచన ఉంటాను. నిజంగా మా అక్క కొంత లేక మా చెల్లె టౌన్, మా 5 మండలాలు మా పెద్ద బంగారం అక్క లేక నేను ఎప్పుడు కూడా ప్రభుత్వ కార్యక్రమంలో నేను పిలుచుకోబోతున్నాను. మళ్ళీ వాళ్ళు వైసీపీ కార్యక్రమాలకు వెళ్ళినా ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి వాళ్ళని తీసుకెళ్తారు. ఎందుకంటే బలమైన ఆకాంక్షతో వచ్చారు. చివరి సమావేశం నేను చేయాలనుకున్న ఈ సమావేశంలో ఒకరిద్దరికి మళ్ళీ అవకాశం వస్తుంది.
లేదా కొంతమందికి అవకాశం ఇస్తారు. అవకాశం రాదేమో అన్నటువంటి ఆలోచన కూడా కొంతమంది ఉంటారు. రిజర్వేషన్ వల్ల కావచ్చు, మహిళా బిల్లు వల్ల కావచ్చు, రకరకాలైనటువంటి కారణాలు. వాళ్ళ యొక్క కోరికలు, ప్రజల కోరికలు తీర్చాలని వాళ్ళు తప్ప. ఇప్పటికి 4 డిపార్ట్మెంట్లు అయిపోయినాయి. 4 డిపార్ట్మెంట్లు అర్థవంతమైన చర్చ జరగాలి. అర్థవంతమైన చర్చ అంటే ప్రజలకు మనం అనుకున్నది ఒక జెడ్పీటీసీగా రెఫర్ చేసినటువంటి అంశాన్ని ఏ దశలో ఉంది, చివరి దశలో ఉందా, పూర్తయింది. చివరి దశలో ఉంటే ఈరోజు కమిట్మెంట్ తీసుకోవాలి. ఈ తీర్మానంలో పెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ గారిని, కలెక్టర్ గారిని దాన్ని ఆ పనికి సంబంధించినటువంటి కమిట్మెంట్ ఇప్పించి నేను తిరిగి వెళ్ళిన తర్వాత కూడా మీరు కూడా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. నేను ఆ రోజు ప్రతిపాదన చేశాను, ఈ ప్రతిపాదన ఆగిపోయింది, ఆ రోజు నాకు సమయం ఉంటే నేను చేసుకుంటామన్నది ప్రజలకు జవాబు చెప్పడానికి ఒక వేది. అంత మాత్రం లేకుండా నేను మాట్లాడింది రామస్వామి జెడ్పీటీసీ గారు నోరు చేరిన విషయాన్ని నేను సరిగాను. అంత మాత్రం రాజకీయ వేదిక వచ్చినప్పటి నుంచి నేను మాట్లాడలేదు. దానికి ఒకరొకరు అల్లుకొని ఈ అల్లిక ముళ్ళ ముక్కైనా కూడా మల్లెపు మల్లెపు అల్లుకుంటే మంచిగా ఉంటుంది. ఈ అల్లిక గజిబిజిగా వస్తే ఏం ఉపయోగపడుతుంది? నా కోరిక ఒక ప్రజాప్రతినిధిగా తొలిసారిగా బాధ్యతలోకి వచ్చినటువంటి వ్యక్తిగా జనం చిన్న పని చేస్తే ఎంత సంతోషిస్తారు నేను కలగదు. ఒక చిన్న పని, ఒక ఆర్టీసీ బస్సు ఊరికి పోలేదంటే ఆ జెడ్పీటీసీనో, ఎంపీటీసీనో, ఎంపీపీనో వెళ్ళి ఆ ఎమ్మెల్యేతో మాట్లాడటమో లేదా ఎంపీతో మాట్లాడటం, ఆర్టీసీ అధికారులతో మాట్లాడడం బస్సు అంటే ఎంత సంతోషిస్తారనేది నేను కలగా చూశాను. వాటికి సంబంధించి చివరి అవకాశం మళ్ళీ నేను చెప్పు చైర్మన్ గారు ఒప్పుకోలేదు, సిఇఓ గారి దగ్గరికి వెళ్ళొచ్చు. ఇది రికార్డ్స్ నమోదు చేస్తున్న ఒక సమయం. దయచేసి వాటికి సంబంధించి మీ ప్రాదేశిక నియోజకవర్గంలో ఉన్నటువంటి విషయాన్ని రికార్డ్ చేయండి, నమోదు చేయండి. రేపు మళ్ళీ మీరు పోటీ చేయాలనుకున్నప్పుడు నేను చేసిన కంటిన్యూ చేస్తున్న ఒక అవకాశం తీసుకుంది. అంతేగాని అర్థవంతమైనటువంటి ఆవేశాలతో సభను పక్కన పట్టించి మధ్యాహ్నానికి భోజనం క్లోజ్ చేస్తాం. అందరూ పేషెంట్ దయచేసి వృధా చేయకుండా చర్చను అర్థవంతంగా చేసి అధికారులు మనం ఉంటున్నారు, వాళ్ళ జవాబుదారీ చేసి పనులు చేసుకునే విషయంలో ఈ సభ కొనసాగుతుందని ఆశిస్తున్నాం.